ఫ్రెండ్స్, ఇది ఐక్యూ Z11 ఈ రోజు అఫీషియల్ గా మన ఇండియాలో ఐక్యూ కంపెనీ లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 7050 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఇండియాలో మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఇది. మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్ తో రావడం జరుగుతుంది. ఇంతేకాదు 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు 2000 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ కి వెళ్ళడం జరుగుతుంది. సో కంటెంట్ వాచ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్ అంతే. సో ఆలస్యం చేయకుండా బాక్స్ కంటెంట్స్ ఏంటి అనేది చూద్దాం. సో బాక్స్ రెగ్యులర్ టిపికల్ ఐక్యూ బాక్స్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద బాక్స్. మీరు ఏది సపరేట్ గా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు అన్ని రావడం జరుగుతుంది. హీర్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద షో. సో స్మార్ట్ ఫోన్, వావ్. ముఖ్యంగా దీని డిజైన్ చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఈ కలర్ నాకు చాలా ఇష్టం. ఎక్కువగా స్పోర్ట్స్ కార్స్ లో మనం ఈ కలర్స్ ను చూస్తూ ఉంటాం. దీని వీళ్ళు సెలెస్టియల్ బ్లూ అని అంటున్నారు. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా అరోరా గ్రీన్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ బాయ్స్ ఖచ్చితంగా ఈ కలర్ అయితే ట్రై చేయండి. అండ్ డిస్ప్లే మీద మనకి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా రావడం జరుగుతుంది. కర్వ్డ్ స్క్రీన్స్ అంటే సాధారణంగా మనకి టెంపర్ గ్లాసులు దొరకడం కొంచెం కష్టం ఉంటుంది. సో టెంపరీగా అప్పటిదాకా మీకు ఒక స్క్రీన్ గార్డ్ అయితే ఇచ్చారు. అండ్ వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేసినటువంటి కేస్ కూడా ప్లేస్ చేసి చూద్దాం. వావ్. సో డిజైన్ కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా అండ్ ఫోన్ ని ప్రొటెక్ట్ చేస్తూ పర్ఫెక్ట్లీ ఓకే. ప్రొటెక్షన్ అంటే గుర్తొచ్చింది, దీనిలో మనకి IP68 అండ్ 69 కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో వాటర్ లేదా క్లైమేటిక్ కండిషన్స్ కి మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం అయితే లేదు. రఫ్ అండ్ టఫ్ హ్యాండిల్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ వీళ్ళు స్కాట్ యూపీ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూస్ చేశారు. సైడ్ బాడీ అంతా కూడా పాలికార్బోనేట్ ప్లాస్టిక్. ఇక రైట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్, డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్స్ ఉంటాయి. మెమరీ కార్డ్ ఆప్షన్ గానీ లేదా ఈ సిమ్ ఆప్షన్ కూడా మనకి ఇవ్వలేదు. లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫోన్ యొక్క థిక్నెస్ కూడా జస్ట్ 7.9 mm థిక్నెస్ ఉంటుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ కూడా మీకు 199 grams ఉంటుంది. లైట్ వెయిట్, ఈజీ టు క్యారీ. అండ్ ఇక బ్యాక్ సైడ్ డిజైన్ విషయానికి వచ్చారంటే ముఖ్యంగా కెమెరా బంప్. రీసెంట్ గా లాంచ్ అయినటువంటి గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కావచ్చు, ఐఫోన్ ఎయిర్ మొబైల్ ఫోన్ ఉంటుంది చూసారా, ఆ కైండ్ ఆఫ్ హారిజెంటల్ కెమెరా సెటప్ తోటి రావడం జరుగుతుంది. డ్యూయల్ కెమెరా సెటప్. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అలాంగ్ విత్ మనకి ఆరా లైట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ ఓన్ లైట్ ఉంటుంది చూసారా, సో దీంతో. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి మ్యాటీ కైండ్ ఆఫ్ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేశారు. కానీ ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్, ఫింగర్ ప్రింట్స్ అయితే మీరు ఇట్లా పట్టుకున్నారు అన్నట్లయితే ఫింగర్ ప్రింట్ అయితే ఇది అట్రాక్ట్ చేస్తుంది. ఓవరాల్ గా డిజైన్ అండ్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ ఆల్ వెదర్ ప్రూఫ్, IP69 కూడా కవర్ అయింది కాబట్టి రఫ్ అండ్ టఫ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇక దీంట్లో ఫస్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే అదే ఇందులో హైలైట్. ముఖ్యంగా Z సిరీస్ లో మొట్టమొదటిసారిగా వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి చిప్ సెట్ 7500 చిప్ సెట్, అది కూడా టర్బో ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 2.6 GHz మీద రన్ అవుతున్నటువంటి ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది. అఫ్ కోర్స్ ఇది 5G కూడా. మాలిక్ సంబంధించినటువంటి GPU ని మనకి ఇందులో యూజ్ చేశారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మళ్ళీ తిరిగి వీళ్ళు Z కైండ్ ఆఫ్ కూలింగ్ వేపో చాంబర్ ని యూజ్ చేశారు. బేసిక్ గా ఫోన్ అనేది వీడియో రికార్డ్ చేసిన, గేమ్స్ ఆడుతున్నా లేదా రెగ్యులర్ హెవీ టాస్క్ లప్పుడు హీట్ అవ్వకుండా. అండ్ LPDDR4X ర్యామ్ ని అలాగే UFS 3.1 స్టోరేజ్ ని మనకు తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇది టోటల్లీ మీకు 4 వేరియంట్స్ లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మనకు పంపించినటువంటి వేరియంట్ ఏదైతే ఉందో 12+256GB. సో డే టు డే టాస్క్ లో అయితే మీరు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయరు. చాలా స్మూత్ గా, సింపుల్ గా, ఎలాంటి పెద్ద యాప్ అయినా కానీ సునాయాసంగా ఇది హ్యాండిల్ చేయగలదు. అండ్ ఇది మీకు క్వాల్కమ్ తో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక 8th Gen చిప్ సెట్ తో ఈక్వలెంట్ గా మీకు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ OS విషయానికి వచ్చారు అన్నట్లయితే మనకి Origin OS 6 తోటి మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ ఇది మరొక 3 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ కి అలాగే 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ కి మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ లాంగ్ లాస్టింగ్ మీరు ఫోన్ వాడుకోవాలనుకుంటున్నా గానీ ఇది సపోర్ట్ చేస్తుంది. బై డిఫాల్ట్ గా వీళ్ళ ఓన్ డైలర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కాల్స్ ని మీరు రికార్డ్ చేసుకోవడంతో పాటు మీ ప్రైవేట్ స్పేస్, డ్యూయల్ సోషల్ మీడియా యాప్స్ లాగిన్స్ అలాగే డ్యూయల్ పేమెంట్ సర్వీసెస్ కి సంబంధించిన అన్ని కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్లాట్వేర్ లేదా అంటే కొంత బ్లాట్వేర్ అయితే ఉంది. యాప్స్ అలాగే గేమ్స్ ఇలాంటివన్నీ చూడొచ్చు. ఆఫ్ కోర్స్ మీకు అవసరం లేదు అన్నట్లయితే కనుక జస్ట్ వాటిని సెలెక్ట్ చేసుకొని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. బట్ బేసిక్ గా స్పాటిఫై గానీ, నెట్ఫ్లిక్స్ గానీ, ఇన్స్టాగ్రామ్ గానీ అలాగే ఇవన్నీ కూడా మనం డే టు డే లైఫ్ లో రెగ్యులర్ గా యూజ్ చేసుకునేటువంటి యాప్సే కాబట్టి పెద్ద ఇష్యూ అయితే లేదు. బట్ మీకు అవసరం లేదు అన్నట్లయితే యూ కెన్ అన్ఇన్స్టాల్ ఇట్. అండ్ ఏ పరంగా కూడా అన్ని ఫీచర్స్ ఇచ్చారు. ముఖ్యంగా స్టూడెంట్స్ కి ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. వాళ్ళ డే టు డే లైఫ్, కాలేజ్ లైఫ్ లో కావచ్చు, వాళ్ళ స్టడీస్, వీటన్నిటిలో కూడా ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే స్పీచ్ టు టెక్స్ట్ ఏదైతే ఉందో ఫ్యాంటాస్టిక్. డైరెక్ట్ గా ఈ టెక్స్ట్ మొత్తాన్ని ఇది
సమరైజ్ చేసి మీకు ఒక రిపోర్ట్ ని జనరేట్ చేసి ఇవ్వగలదు, లేదా సమరైజ్ చేసి మీ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా నీట్ గా ఒక మెటీరియల్ రూపంలో మీకు ప్రొవైడ్ చేయడంతో పాటు ట్రాన్స్లేట్ కూడా చేయగలదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ లో చూస్తున్నారు, దాన్ని మీకు తెలుగులో కన్వర్షన్ కావాలనుకుంటున్నా కానీ ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్, ఇది డైరెక్ట్ గా కన్వర్ట్ చేయగలదు. అండ్ వీటితో పాటు ఏ క్రియేషన్, సో బేసిక్ గా ఎడిటింగ్, నోట్స్ మీద ఎడిటింగ్ చేసుకోవడం లేదా డాక్యుమెంట్ మాస్టర్ ని క్రియేట్ చేసుకోవడంతో పాటు ఏ ట్రాన్స్క్రిప్ట్ అసిస్టెంట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది. డైరెక్ట్ గా మీరు రికార్డ్ లోకి వెళ్ళిపోయి ఏదైనా ఒక ఫైల్ మీద ట్రాన్స్క్రిప్ట్ అని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా ఇది మీకు టెక్స్ట్ మొత్తాన్ని సమరైజ్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి 6.83 ఇంచెస్ కి సంబంధించినటువంటి 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ AMOLED 3D కర్వ్ డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. ఇది 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే అండ్ దీని బ్రైట్నెస్ మోడ్ కూడా HBM మోడ్ అప్ టు 2000 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. సో అవుట్డోర్ విజిబిలిటీ ఏదైతే ఉందో క్రిస్టల్ క్లియర్ గా అండ్ ముఖ్యంగా కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక యూ విల్ ఎంజాయ్ ద షో. అండ్ స్క్రీన్ PPI కూడా మనకి 449 దాకా మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు HDR10 సపోర్ట్ తో పాటు ఒకవేళ మీరు నెట్ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ లో చూస్తున్నారు అన్నట్లయితే గనక ఈ రెండిటిలో కూడా మీకు HDR సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో కూడా 93.2% గా మనకు రావడం జరుగుతుంది. అండ్ సాఫ్ట్వేర్ సైడ్ కూడా వీళ్ళు మనకి ఐ ప్రొటెక్షన్ మోడ్ ని ప్రొవైడ్ చేశారు. స్లీప్ కంఫర్ట్ మోడ్ తో పాటు అడాప్టివ్ బ్రైట్నెస్ కూడా మనకి తీసుకొని వచ్చారు. సో దట్ ఒకవేళ మీరు నైట్ టైమ్స్ ఎక్కువగా కంటెంట్ చూస్తున్నా లేదన్నట్లయితే కనుక స్టడీ మెటీరియల్ ని చదువుకుంటున్నా మీ కళ్ళకి హాని కలిగేటువంటి అవకాశం అయితే చాలా 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 తక్కువగా ఉండడం జరుగుతుంది. అండ్ ఆడియో పరంగా కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. వైర్ అండ్ వైర్లెస్ రెండిటిలో కూడా మనకి హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ ఉంది, కానీ డాల్బీ ఆడియో లేదా డాల్బీ విజన్ లాంటి సర్టిఫికేషన్స్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయలేదు. అండ్ దీంట్లో మీకు 3.5 ఆడియో జాక్ కూడా మనకు ప్రొవైడ్ చేయరు. ఇక మనం కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో రేర్ మనకి యూస్ఫుల్ 2 కెమెరా లెన్స్ సెటప్ తోటి మనకు రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ సోనీకి సంబంధించినటువంటి IMX882 సెన్సార్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. దీంట్లో AS అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండు కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. డీసెంట్ అండ్ ఆఫ్ పిక్చర్స్ ని మీరు ఇక్కడ క్యాప్చర్ చేయడంతో పాటు ఈవెన్ ఒకవేళ మీరు కెమెరాని జూమ్ చేయాలనుకుంటున్నా గానీ అప్ టు 2x దాకా మీరైతే జూమ్ చేసుకోగలరు. ఈవెన్ పోర్ట్రేట్ లో కూడా మీరు వచ్చేటప్పటికే 1x లోను 1.5x లోను అలాగే 2x లోను ఫొటోస్ ని క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ నైట్ లో కూడా మీకు 1x లోను అలాగే 2x లోను మీకు ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా మనకి సోనీ ప్లస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చారు కాబట్టి నైట్ టైం అంటే లో లైటింగ్ లో మీరు పిక్చర్స్ కూడా పర్ఫెక్ట్ గా మీరైతే క్యాప్చర్ చేయొచ్చు. ఇక మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, డీసెంట్ అండ్ ఆఫ్ పిక్చర్స్ అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. దీంట్లో కూడా మీరు నైట్ మోడ్ అలాగే పోర్ట్రేట్ తో పాటు రెగ్యులర్ ఫోటో మోడ్ లో కూడా మీరైతే ఫోటోగ్రాఫ్స్ ని క్యాప్చర్ చేయొచ్చు. అండ్ స్నాప్ షాట్ మోడ్ ఆఫ్ కోర్స్ కొంచెం ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయన్నట్లయితే కనుక దీని ద్వారా కూడా మీరు క్యాప్చర్ అయితే చేయొచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ కాంపాటబిలిటీస్ విషయానికి వచ్చారంటే ముఖ్యంగా కాంటెంట్ క్రియేషన్ కోసం మీరు ఒక స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే రేర్ అలాగే ఫ్రంట్ రెండిటిలో కూడా మీరు 4K లో 30 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ రేర్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో మీరు 1080 30 లేదా 60 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో వచ్చేటప్పటికి మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. ఇక బ్యాటరీ విషయానికి వద్దాం. సో దీంట్లో మనకి సైక్ బ్యాటరీ సిలికాన్ కార్బన్ బ్యాటరీని యూజ్ చేశారు. 7050 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 44 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి చార్జర్ ఇచ్చారు కాబట్టి అడిషనల్ గా మనం పర్చేజ్ చేయాల్సిన అవసరమే లేదు. అండ్ ఇది 0 to 100% ఛార్జ్ అవడానికి అప్రాక్సిమేట్లీ 1 hour 10 minutes దాకా మీకు టైం తీసుకోవడం జరుగుతుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండదు, కానీ 7.5 watts కి సంబంధించినటువంటి వైర్ రివర్స్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయినట్లయితే కనుక 1.5 day బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. స్క్రీన్ ఆన్ టైం అప్రాక్సిమేట్లీ 8 to 9 hours మధ్యలో రావచ్చు. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయినట్లయితే కనుక ఆల్మోస్ట్ ఏ డే బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై 6 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4 టెక్నాలజీని తీసుకొచ్చారు. NFC ని ఇవ్వలేదు, IR బ్లాస్టర్ లేదు. అండ్ 12 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీస్ తో పాటు మనకి ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే అండర్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మీకు ఈ సిమ్ ఉండదు, అలాగే మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఉండదు. 2 ఫిజికల్ సిమ్ కార్డ్స్ ని మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సార్ వాల్యూస్ కూడా మన ఇండియన్ స్టాండర్డ్స్ కి లోబడే ఉన్నాయి. 3.5 ఆడియో జాక్ ఉండదు. అండ్ FM రేడియో కూడా మనకి ఇన్బిల్ట్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు ఇండియన్ నావిక్ చిప్ సెట్ సపోర్ట్ ని కూడా తీసుకొచ్చారు కాబట్టి మీకు GPS గానీ ఇట్లాంటివన్నీ బెటర్ గా యూజ్ చేయొచ్చు. అండ్ USB 2.0 ని మనం ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఇక ఫైనల్ గా దీని ప్రైసింగ్ యాజ్ ఆఫ్ నో ఇంకా ఇది లాంచ్ అవ్వలేదు. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీన్ని అండర్ 40K బడ్జెట్ లో తెచ్చే అవకాశం ఉంది. బేస్ వేరియంట్ ఆ బడ్జెట్ లో ఒకవేళ మీకు ఒక మంచి డిస్ప్లే, మంచి ఆడియోతో పాటు మంచి బ్యాటరీ బ్యాకప్ అండ్ అట్ ద సేమ్ టైం పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంతే కాకుండా ముఖ్యంగా
స్టూడెంట్స్ ఒకవేళ మీరు గనక ఏ క్యాప్షన్స్ లేదా రికార్డ్ లేదా రీక్యాప్ చేసుకోవాలన్నా గానీ ఇది మీకు చాలా హ్యాండీగా ఉంటుంది. ఈవెన్ కెమెరాస్ కూడా సోనీకి సంబంధించిన సెన్సార్ IMX882 ఇచ్చారు కాబట్టి దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇక్కడ మీరు కొన్ని వాటికైతే సాక్రిఫైస్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే LPDDR4X ఇచ్చారు, 5X ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అఫ్ కోర్స్ ర్యామ్ అండ్ రోమ్ ప్రైజెస్ పెరిగినాయి కాబట్టి ఇక దీన్ని ఇంతకు మించి కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఐక్యూ కాబట్టి నేను కొంచెం బెటర్ ఎక్స్పెక్ట్ చేశాను. పెర్ఫార్మెన్స్ వైజ్ గా ప్రాసెసర్ అయితే బెస్టే, కాకపోతే ఫ్లాట్ డిస్ప్లే ఉండుంటే గేమర్స్ కి ఇంకొంచెం బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఇందులో ఏ సెగ్మెంట్ బాగా నచ్చింది లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే డిజైన్ ఈ వర్టికల్ కెమెరా సెటప్ ఏదైతే ఉందో కొంచెం యూనిక్ గా అనిపించింది ఐక్యూ Z సిరీస్ అన్నిటిలో కల్లా. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.